గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మలేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక. సోమేష్ ఆదేశించారు, వారు పాటించారు. జీఎస్టీ కుంభకోణంలో ఫోరెన్సిక్ ఆడిట్ నివేదిక సిద్ధం. స్కామ్లో ఎవరెవరి పాత్ర ఎంత అన్నది తేల్చిన నివేదిక. సోమేష్ కుమార్ సహా 4 అధికారుల ఫోన్ల స్వాధీనం. స్పెషల్ ఇనిషియేటివ్స్ వాట్సాప్ గ్రూప్లోని సందేశాల రిట్రీవ్. మొత్తం 1100 కోట్ల మేర కుంభకోణం జరిగినట్లు నిర్ధారణ. ముడి సరుకులు కొనకుండానే కొన్నట్లు దొంగ ఇన్వాయిస్లు. ఈ బైకులు తయారు చేయకుండానే అమ్మినట్లు రికార్డులు. జీఎస్టీ చెల్లించినట్లు చూపి దొంగ ఇన్వాయిస్లతో రిఫండ్. విచారణకు ఫోరెన్సిక్ నివేదిక ఉపకరిస్తుందన్న అభిప్రాయం. ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకునే అవకాశం. ఇక్కడ కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు సోమేష్ కుమార్ సిఎస్గా పనిచేసారు. ఈయన ఇప్పుడు శాంతి కుమార్ ఉన్నది. అక్కడ సోమేష్ కుమార్ అక్కడ పదవిలో ఉన్నప్పుడు వివిధ రకాలుగా విధంగా ఆయన ఈ 1100 కోట్ల కుంభకోణానికి పాల్పడినట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ఈ బైకులు తయారు చేయకుండానే అమ్మినట్లు, అదేవిధంగా ముడి సరుకులు కొనకుండానే కొన్నట్లు దొంగ ఇన్వాయిస్లు. ఈ విధంగా వివిధ రకాలుగా ఇక్కడ ప్రభుత్వ ఖజానాను దోచుకున్నట్టుగా చూసుకోవచ్చు. జీఎస్టీ చెల్లించినట్లు చూపి దొంగ ఇన్వాయిస్లతో రిఫండ్. వస్తు సేవల పన్ను జీఎస్టీ కుంభకోణంలో ఫోరెన్సిక్ ఆడిట్ పూర్తయింది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు చెల్లించకపోవడం, దొంగ క్లెయిమ్లు చేసి ఇన్పుట్ సబ్సిడీ రూపంలో ప్రభుత్వం నుంచే డబ్బులు లాగేసిన కేసులో ఎవరెవరి పాత్ర ఏంటి, ఏమేం వ్యవహారాలు నడిచాయి అన్నదానిపై నివేదిక సిద్ధమైంది. గత ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉండడంతో పాటు వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖ కమిషనర్ బాధ్యతలను కూడా తన దగ్గరే ఉంచుకున్న సోమేష్ కుమార్ మరో 2 అధికారులు ఒక సాంకేతిక నిపుణుడిపై ఈ కుంభకోణంలో గతంలోనే కేసు పెట్టారు. ఈ 4 కలిసి అప్పట్లో స్పెషల్ ఇనిషియేటివ్స్ పేరుతో ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ గ్రూప్లో అప్పటి వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్ కాశీ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ శివరాం ప్రసాద్, ఐఐటి హైదరాబాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబు ఉన్నారు. గ్రూప్లో సోమేష్ కుమార్ ఇచ్చే ఆదేశాలను మిగిలిన 3 పాటించేవారు. జీఎస్టీ పన్నులకు సంబంధించిన సాఫ్ట్వేర్ తయారీలో సహకరించిన పియాంటో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా ఈ కుంభకోణంలో పాలు పంచుకుంది. దీంతో అప్పట్లో సోమేష్ కుమార్ ఈ విధంగా ఇక్కడ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఇక్కడ గత ప్రభుత్వంలో ఈ విధంగా దాంతోపాటు వివిధ ముఖ్య శాఖలను కూడా ఆయన దగ్గరనే ఉంచుకొని ఈ విధంగా భారీ కుంభకోణాలకు పాల్పడ్డాడు. ఈ విధంగా కోట్ల నగదు ప్రభుత్వం నుంచి రాబట్టుకున్నాడు. అదేవిధంగా దొంగ ఇన్వాయిస్లు చూపించి ప్రభుత్వం నుంచి వసూలు వచ్చేలా చూసుకున్నాడు. ఈ విధంగా ఇక్కడ ఇతను ఒక్కడు మెయిన్ క్యాండిడేట్గా చూసుకోవచ్చు. మిగతా వారిని ఈయన చెప్పినట్టుగా వాళ్ళు చేసేది అన్నట్టుగా మనం ఇక్కడ చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ పన్ను ఎగ్గట్టడంతో పాటు వాళ్ళ చేస్తున్న వ్యాపార కార్యకలాపాలకు సంబంధించి ఇంకా ప్రభుత్వం నుంచి కోట్ల రూపాయల వసూలు 100 కోట్లలో వసూలు చేసినట్టుగా చూసుకోవచ్చు ప్రభుత్వ ఖజానాను. ఎస్సీ కార్పొరేషన్లో 4% లంచం బిల్లు పాస్ అవ్వాలంటే తప్పనిసరి అనే హుకుం. రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ జిఎం ఆనంద్ 3000 లంచం ఏసీబీ వలలో సర్వేయర్. మరో కేసులో అశ్వాపురం ఏవో పట్టివేత. ఇలాగ ప్రభుత్వ అధికారులు ఎస్సీ కార్పొరేషన్లో 4% లంచం బిల్లు పాస్ అవ్వాలంటే తప్పనిసరి అనే హుకుం. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న జిఎం ఆనంద్ 3000 లంచం ఏసీబీ వలలో సర్వేయర్. మరో కేసులో అశ్వాపురం ఏవో పట్టివేత. సర్వేయర్ అదేవిధంగా అశ్వాపురం ఏవో పట్టివేత ఏసీబీ వలలో చిక్కున్నట్టు చూసుకోవచ్చు. లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు అన్నట్టుగా మనం చూడవచ్చు. ఆత్మకూరులో బర్డ్ ఫ్లూ కలకలం. 3 రోజుల్లో 450కి పైగా కోళ్లు మృత్యువాత. చికెన్ విక్రయాలు నిలిపివేయాలన్న కలెక్టర్. బర్డ్ ఫ్లూతో అప్రమత్తంగా ఉండాలి పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ సూచన. ఆత్మకూరులో బర్డ్ ఫ్లూ కలకలం. ఈ విధంగా బర్డ్ ఫ్లూ బారిన పడి కోళ్లు మృతి చెందుతున్నాయి. ఈ విధంగా బ్రాయిలర్ కోళ్లు ఈ విధంగా తినకూడదు అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈయన ఇక్కడ పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ సూచన. ఎల్ఆర్ఎస్ వేగవంతానికి జీవో జారీ. మార్చి 31లోగా ఛార్జీలు చెల్లిస్తే 25% రాయితీ. లేఅవుట్లో 10% ప్లాట్ల రిజిస్ట్రేషన్ అయి ఉంటే నిర్ణీత ఛార్జీలతో మిగతా వాటి నమోదుకు అనుమతి. అనధికృత లేఅవుట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్ కుదరదు. లేఅవుట్ల క్రమబద్ధీకరణ ప్రక్రియ వేగవంతానికి పలు కీలక నిర్ణయాలు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం గురువారం దానికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రెగ్యులరైజేషన్ ఆఫ్ అన్ప్రూఫ్డ్ అండ్ ఇల్లీగల్ లేఅవుట్ రూల్స్ 2020కి సవరణలు చేస్తూ సీఎస్ శాంతికుమారి జీవైఎంఎస్ నెంబర్ 28 విడుదల చేశారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిల్ల శ్రీధర్బాబు జరిపిన సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అందులో పొందుపరిచారు. ఆ జీవో ప్రకారం లేఅవుట్ యజమాని 2020 ఆగస్టు 26కు ముందు తాను అభివృద్ధి చేసిన లేఅవుట్లో 10% ప్లాట్లను రిజిస్టర్డ్ సేల్ డీడ్ ద్వారా విక్రయించి ఉంటే వారు ఎల్ఆర్ఎస్ 2020 కింద దరఖాస్తు చేసుకోకపోయినా కూడా ఆ లేఅవుట్లోని
మిగతా 90% ప్లాట్ల రిజిస్ట్రేషన్కు అనుమతిస్తారు. సదరు లేఅవుట్లో భూమిని కొనుగోలు చేసిన వారు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్తే వారి వద్ద నిర్ణీత ఫార్మాట్లో వివరాలు సేకరించి ఎల్ఆర్ఎస్ పోర్టల్కి పంపుతారు. అక్కడ నిర్ణీత క్రమబద్ధీకరణ ఛార్జీలు, ప్రోరేటా, ఓపెన్ స్పేస్ ఛార్జీలు వసూలు చేసి రిజిస్ట్రేషన్కు అనుమతిస్తారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి వచ్చే ఆ వివరాలను రూల్ నెంబర్ 6 కింద ఎల్ఆర్ఎస్కు దరఖాస్తుగా పరిగణిస్తారు. మార్చి 31 అంతకుముందు క్రమబద్ధీకరణ ఛార్జీలు, ప్రోరేటా, ఓపెన్ స్పేస్ ఛార్జీలు చెల్లించే వారికి 25% రాయితీ ఇస్తారు. రెగ్యులరైజ్ కానీ అనధికృత అనుమతులు లేని లేఅవుట్లలోని ప్లాట్ల రిజిస్ట్రేషన్ కుదరదు. రెగ్యులరైజ్ కానీ అనధికృత అనుమతి లేని లేఅవుట్లలోని ప్లాట్ల రిజిస్ట్రేషన్ కుదరదని విధంగా అప్పుడు ఏదైతే ఇక్కడ 10% రిజిస్ట్రేషన్ చేసుకోకపోయి ఎల్ఆర్ఎస్ ద్వారా అక్రమ లేఅవుట్లు నిర్మించి ఈ విధంగా ఏదైతే ఆ రిజిస్ట్రేషన్ పెండింగ్ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. వాళ్ళకు 31 వరకు, ఇంకా మార్చి 31 వరకు గడువు విధించినట్టుగా చూసుకోవచ్చు. ఆ తర్వాత ఈ మినహాయింపు 25% మినహాయింపు అనేది ఉండదు అన్నట్టుగా మనం చూడవచ్చు. ఈ విధంగా ఏదైతే అక్రమ లేఅవుట్లు ఏర్పాటు చేసి ఈ విధంగా ఇక్కడ విక్రయించారో వాళ్ళు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. దీనికి ప్రభుత్వం ఇక్కడ బాధ్యత తీసుకొని చేయిస్తున్నట్టు చూడదు. దీనికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆధ్వర్యంలో నడుస్తున్నట్టుగా చూడవచ్చు. దీని గురించి ఇక్కడ విస్తృత సమావేశం ఏర్పాటు చేసి విచారణ చేపట్టినట్టుగా కూడా చూడవచ్చు. రాజలింగమూర్తి హత్యపై రాజకీయ దుమారం. బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ కుటుంబమే హత్య చేయించాలంటున్న మృతుడి భార్య. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిని అరెస్టు చేయాలన్న మంత్రి కోమటిరెడ్డి. హత్యతో నాకు బీఆర్ఎస్కు సంబంధం లేదు వెంకటరమణారెడ్డి. సిఐడితో విచారణ జరిపించాలంటూ ఎమ్మెల్యే సత్యనారాయణరావు డిమాండ్. కేసు దర్యాప్తుపై సీఎం రేవంత్ ఆరా. పోలీసుల అదుపులో 3, తామే చంపినట్టు అంగీకారం, పరారీలో 2. తీవ్ర సంచలనం సృష్టించిన భూపాలపల్లికి చెందిన సామాజిక కార్యకర్త నాగబెల్లి రాజలింగమూర్తి 52 హత్య రాజకీయ దుమారం రేపుతుంది. ఈ హత్య వెనుక బీఆర్ఎస్ నేతలు, కేసీఆర్ కుటుంబం హస్తం ఉందంటూ మృతుడి భార్య సరళ ఆరోపించడంతో ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంది. రాజలింగమూర్తి గతంలో పలు భూ వివాదాలు, ప్రజా సమస్యలపై కోర్టులో కేసులు వేయడం, 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, ఈ విధంగా అక్రమ భూములు, పలు భూ వివాదాలు, ప్రజా సమస్యలపై కోర్టులో కేసులు వేయడం, ఈ విధంగా ఏదైతే ఇంకా మేడిగడ్డ కుంగిపోయిందని కేసీఆర్ హరీష్ రావుపై కూడా ఆయన హైకోర్టులో పిటిషన్ ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు, కేసు నమోదు చేసినట్టుగా చూసుకోవచ్చు. ఈయన వాళ్ళ భార్య కూడా ఇక్కడ కేసీఆర్ కుటుంబం చంపించింది అన్నట్టుగా ఇందులో వార్త చూడవచ్చు. మరి ఏం జరిగిందో మనం చూడాలి, ఏం జరుగుతుంది. పట్టణాల్లో నీటికి కటకట, తాగునీరు, ఇతర అవసరాలకు సమస్యలు. ఎండాకాలం రాకముందే తీవ్ర నీటి ఎద్దడి. సన్నగా కుళాయి నీరు, వట్టిపోయిన బోర్లు, 18 జిల్లాల్లో పడిపోయిన భూగర్భ జలాలు. వేసవిలో మాదిరిగా ట్యాంకర్లకు డిమాండ్. లీకేజీలతో నల్లాల నుంచి కలుషిత నీరు. ప్రభుత్వానికి మాత్రం తాగునీటి సమస్య లేదంటూ నివేదికలు ఇస్తున్న అధికారులు. ఇంట్లో పొద్దున లేచింది మొదలు ఒకటే ఆలోచన, ఛాయ్ తాగేందుకు పాలు ఎలా అని కాదు, వంట కోసం కూరలు పప్పులు ఎలా అని కాదు, గొంతు తడుపుకోవడానికి ఇతర అవసరాలకు నీళ్లు ఎలా అనే. కుళాయిల్లో నిండుగా వచ్చే దార బాగా సన్నబడింది. నల్ల నీరు వదిలే టైము తగ్గిపోయింది. ఏదో మొక్కుబడిగా వస్తున్న ఆ నీళ్లు రోజు విడిచి రోజు వదులుతుండడంతో గృహ అవసరాలకు ఏమాత్రం సరిపోతాయి. స్నానం చేసేందుకు బకెట్ నీళ్ల కోసం ఆలోచించాల్సి వస్తుందంటే నీటి కొరత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. బోర్ ఆన్ చేసినా కామారెడ్డిలో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా. పట్టణాల్లో నీటికి కటకట, ఈ విధంగా తాగునీరు, ఇతర అవసరాలకు సమస్యలు. ఎండాకాలం రాకముందే తీవ్ర నీటి ఎద్దడి. సన్నగా కుళాయి, ఈ విధంగా బోర్లు ఎండిపోతున్నాయి. వేసవి వస్తున్న సందర్భంగా ఇక్కడ ఎండాకాలం ఇంకా పూర్తిగా రాకముందే ఇక్కడ ప్రారంభంలోనే ఈ విధంగా నీటి సమస్య ఎదుర్కొంటారు. ఇంకా ముందు ఏ విధంగా ఉంటుందనే వార్త ఇక్కడ చూడవచ్చు. ఇంత ముందుకు నల్ల కుళాయిలు విప్పితే నిండుగా వచ్చేటి, ఇవి సన్నగా వస్తున్నాయి. ఇంకా బకెట్ స్నానం చేయడానికైనా, వంట వండుకోవడానికి నీళ్లు ఏ విధంగా ఎక్కడి నుంచి తెచ్చుకోవాలన్నట్టు ఆలోచనలో పడ్డట్టు ఇక్కడ వార్త చూడొచ్చు. మనం అశ్లీల యూట్యూబ్ ఛానళ్లను తొలగిస్తాం. పోలీస్ శాఖతో కలిసి ప్రత్యేక కార్యాచరణ. ఐటీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్. ఆంధ్రజ్యోతి కథనానికి స్పందన. అశ్లీల అసభ్య యూట్యూబ్ ఛానళ్లపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. యూట్యూబ్తో పాటు ఇతర సామాజిక మాధ్యమాల్లో అశ్లీలత హద్దులు దాటుతుందని, వీటిని నియంత్రించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. బూతులే బంగారు బాతులు శీర్షికన ఈ నెల 18న ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనంపై
ఈ విధంగా యూట్యూబ్ని బూతుల ద్వారా కూడా ఎట్లా అయితే వ్యూస్ వస్తాయి, వాళ్ళకు సబ్స్క్రైబర్లు పెరుగుతారు అనే తొందరగా ఏ విధంగా మనం ఛానల్ గ్రో చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో అశ్లీల దృశ్యాలను కూడా యూట్యూబ్లో పొందుపరుస్తున్నారు అన్నాడు. దాంతో ఆంధ్రజ్యోతి కథనంతో ఈయన సంజయ్ కుమార్ జయేష్ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. ఈ విధంగా జయేష్ రంజన్ దీనిపై చర్యలు తీసుకుంటున్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఏ యూట్యూబ్ ఛానల్లో ఏదైతే అశ్లీలకు సంబంధించిన దృశ్యాలను పొందుపరుస్తారో వాటిపై చర్యలు తీసుకుంటా పూర్తిగా వాటిని ఛానళ్లను నిలిపేపిస్తామన్నట్టుగా చర్యలు తీసుకుంటామన్నట్టుగా ఆయన చెప్పుకొస్తారు. భారత ఎన్నికల్లో బైడెన్ జోక్యం, అక్కడ ఎవరినో గెలిపించేందుకు యత్నించారు. భారత్లో ఓటింగ్కు మన నిధులెందుకు, దీని గురించి మనం భారత ప్రభుత్వానికి తెలియజేయాలి ట్రంప్. విదేశీ శక్తుల ఆయుధంగా రాహుల్ బీజేపీ. భారత్కు యుఎస్ ఎయిడ్ సాయంపై శ్వేతపత్రానికి కాంగ్రెస్ డిమాండ్. విధంగా భారత ఎన్నికల్లో బైడెన్ జోక్యం, అక్కడ ఎవరినో గెలిపించేందుకు యత్నించారు. భారత్లో ఓటింగ్కు మన నిధులు ఎందుకు, దీని గురించి మనం భారత ప్రభుత్వానికి తెలియజేయాలి ట్రంప్. ఈ విధంగా భారత ఎన్నికల్లో బైడెన్ జోక్యం అంట. ఈయన అక్కడ ఎవరినో గెలిపించేందుకు మనము ఎందుకు డబ్బులు ఇవ్వాలి, మనకి అమెరికాకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నట్టుగా ఈయన దీని గురించి మనం భారత ప్రభుత్వానికి తెలియజేయాలన్నట్టుగా ట్రంప్ మాట్లాడుకొస్తారు. విదేశీ శక్తుల ఆయుధంగా రాహుల్ తయారవుతుండని బీజేపీ చెప్పుకొస్తుంది. భారత్కు యుఎస్ ఎయిడ్ సాయంపై శ్వేతపత్రానికి కాంగ్రెస్ డిమాండ్. ఈ విధంగా ఇతర దేశాలకు సంబంధించి కాంగ్రెస్ బీజేపీ ఏ విధంగా వ్యవహరిస్తున్నాయన్న దానికి మనం ఇక్కడ చూడొచ్చు. ఈ విధంగా విదేశీ శక్తుల ఆయుధంగా రాహుల్ తయారవుతున్నాడు అంటే విదేశాలకు సంబంధించి నా వ్యక్తిగా వ్యవహరిస్తున్నాడు అన్నట్టుగా బీజేపీ చెప్పుకొస్తుంది. ఈ విధంగా భారత్కు యుఎస్ ఎయిడ్ సాయంపై శ్వేతపత్రానికి కాంగ్రెస్ డిమాండ్. ఢిల్లీలో కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వం, సీఎంగా రేఖా గుప్తా ప్రమాణం, హాజరైన ప్రధాని ఎన్డీఏ సీఎంలు. ఈ విధంగా ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం బీజేపీ తరఫున ఇప్పుడు రేఖా గుప్తా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినట్టుగా చూడవచ్చు. దీనికి నరేంద్ర మోడీ, ఎన్డీఏ సీఎంలు కూడా బీజేపీ సంబంధించిన ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా హాజరైనట్టు చూడవచ్చు. హైకోర్టు జడ్జిపై లోక్పాల్ విచారణ ఆందోళనకరం. ఇది న్యాయ వ్యవస్థ స్వతంత్రతపై ప్రభావం చూపుతుంది సుప్రీంకోర్టు. హైకోర్టు జడ్జిపై లోక్పాల్ విచారణ ఆందోళనకరం. హైకోర్టు జడ్జిపై ఇక్కడ లోక్పాల్ విచారణ జరిపిస్తుంది, అది ఆందోళనకరం. ఇది న్యాయ వ్యవస్థ స్వతంత్రతపై ప్రభావం చూపుతుంది సుప్రీంకోర్టు వ్యక్తం చేస్తుంది. ఏదైతే ఇది హైకోర్టు జడ్జిపై లోక్పాల్ విచారణ జరిపిస్తుందో అది న్యాయ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది అన్నట్టుగా సుప్రీంకోర్టు వ్యక్తపరుస్తుంది. నైతిక విలువలు పాటించండి, ఏ రేటెడ్ కంటెంట్ పిల్లలకు అందుబాటులో ఉండొద్దు. ఓటీటీలకు కేంద్రం హెచ్చరిక. ఇది ఓటీటీలకు కూడా కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక తెలియజేస్తుంది. ఈ విధంగా పిల్లలకు ఏ రేటెడ్ కంటెంట్ అనేది ఇక్కడ ఓటీటీలో ఉండకూడదు అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టుగా చూడవచ్చు. విలేకరులతో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఆ పార్టీలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం లేదు. కాంగ్రెస్ బీఆర్ఎస్ల తెర వెనుక నాటకం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం. విలేకరులతో ఆ పార్టీలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం లేదు. కాంగ్రెస్ బీఆర్ఎస్ల తెర వెనుక నాటకం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం. ఈ విధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మొత్తమే పోటీ చేయడం లేదు. ప్రస్తుతం ఓన్లీ కాంగ్రెస్ బీజేపీలు మాత్రమే పోటీ పడుతున్నాయి. ఈ విధంగా ఇందులో బీజేపీ వాళ్ళు గెలుస్తారన్న నమ్మకంతో ఉండడంతో ఈ విధంగా కిషన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే, వాళ్ళు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం కూడా లేదన్నట్టుగా చెప్పుకొస్తారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలో అసంతృప్తి. 6 గ్యారంటీలపై ప్రజలు నిలదీస్తుంటే ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి వారిది. రహస్య సమావేశం జరిపిన ఎమ్మెల్యేలు, రాష్ట్రంలో ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు. కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలో అసంతృప్తి. కాంగ్రెస్ వాళ్ళు ఏదైతే హామీలు ఎన్నికల ముందు హామీలు పొందుపరిచారో మేనిఫెస్టోలో, ఆ హామీల అమలులో వైఫల్యం పొందిరు. ఈ విధంగా కాంగ్రెస్ గ్రాఫ్ కూడా పడిపోతుంది. ఈ విధంగా వాళ్ళలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పార్టీల ఎమ్మెల్యేలు ఎప్పుడు ప్రత్యేక సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు అన్నట్టుగా ఇక బండి సంజయ్ బీజేపీ మంత్రి బండి సంజయ్ చెప్పుకొచ్చారు. ఈ విధంగా ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు అనే విధంగా ఆయన మాట్లాడుకొచ్చారు. ఎన్ఎంఐఎంఎస్ వర్సిటీలో విద్యార్థినులకు అస్వస్థత. చికెన్ గుడ్లు తిన్న 18 మందికి వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి. నేలపై పడుకోబెట్టి కుర్చీలకు సెలైన్ బాటిళ్లతో గుట్టుగా వైద్యం. స్థానిక ఎమ్మెల్యే ఆగ్రహం. ఆసుపత్రికి తరలింపు. నిలకడగా బాధితుల ఆరోగ్య పరిస్థితి. నార్సీ మోంజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్
ఎన్ఎంఐఎంఎస్ వర్సిటీలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దాదాపు 18 మంది విద్యార్థినీలు వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పితో బాధపడ్డారు. అయితే మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి టీజీఐఐసి ప్రాంగణంలో ఉన్న వర్సిటీలోనే విద్యార్థినులకు చికిత్స అందించడం గమనార్హం. యాజమాన్యం గుట్టుచప్పుడు కాకుండా వర్సిటీలో విధులు. ఈ విధంగా ఎన్ఎంఐఎంఎస్ వర్సిటీలో విద్యార్థినులకు అస్వస్థత. నార్సీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ ఎన్ఎంఐఎంఎస్ వర్సిటీలో కలుషితాహారం తిని 18 మంది విద్యార్థినులు ఈ విధంగా అస్వస్థత పాలయ్యారు. ఈ విధంగా వాళ్లకు ఎవరికి తెలియకుండా గుట్టుచప్పుడుగా ఈ విధంగా వైద్య సేవలు అందించారు అక్కడ యాజమాన్యం అన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా గుడ్లు చికెన్ తిన్న వాళ్ళు అది బర్డ్ ఫ్లూ కారణంగా ఇప్పుడు చికెన్ అసలుకే తినొద్దు, కానీ వాళ్ళు అక్కడ యాజమాన్యం వాళ్ళకి చికెన్ గుడ్లు అందించడంతో దానివల్ల బర్డ్ ఫ్లూ కారణంగా చికెన్ కోళ్ళు మరణిస్తున్నాయి. అయినా కూడా వాళ్ళకు పెట్టారు, అదే ప్రభావం చూపినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా వాళ్ళకు గుట్టుచప్పుడు కాకుండా వైద్య సేవలు కూడా అందించారు. అయినా కూడా ఇక్కడ వార్త చూడొచ్చు మనం. దీన్ని బట్టి మనము ఇక్కడ చికెన్ కొన్ని రోజులు తినకుండా ఉండడం బెటర్ అనుకుంటాము. ఉద్దేశపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేయలేదు, ఎవరిని కించపరచాలనుకోలేదు. గత ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపేందుకే ఎన్నికల ప్రచారంలో అలా మాట్లాడా నాంపల్లి కోర్టుకు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి 3 కేసుల్లో విచారణకు హాజరు, 20కి వాయిదా. ఉద్దేశపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేయలేదు, ఎవరిని కించపరచాలనుకోలేదు. గత ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపేందుకే ఎన్నికల ప్రచారంలో అలా మాట్లాడా నాంపల్లి కోర్టుకు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి 3 కేసుల్లో విచారణకు హాజరు, 20కి వాయిదా. ఈ విధంగా ఇక్కడ ఎన్నికల సందర్భంలో ఏదైతే వ్యాఖ్యలు ప్రతిపక్షాలపైన అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పైన విమర్శలు చేయడం జరిగింది, దానికి సంబంధించినపై కేసులు నమోదైనట్టుగా చూసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి పైన. ఈ విధంగా దానికి సంబంధించి నిన్న నాంపల్లి కోర్టులో హాజరై ఈ విధంగా ఎన్నికల హామీల వాళ్ళ ప్రభుత్వ వైఫల్యాలను ఉద్దేశించి మాట్లాడినా నేను ఏదో ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదన్నట్టుగా ఈయన చెప్పుకొచ్చారు. ఈ విధంగా ఎన్నికల ప్రచారంలో అలా అన్నట్టుగా ఆయన 3 కేసుల విచారణకు హాజరు, 20కి వాయిదా పడిందంట. మళ్ళీ నేడు ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం. నారాయణపేట జిల్లా అప్పక్పల్లిలో శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి. నేడు ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం అంటే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ లిస్టు విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు. అది నారాయణపేట జిల్లా అప్పక్పల్లిలో శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి అన్నట్టుగా చూడొచ్చు. అంటే ఇల్లే నిర్మాణం చేయబోతున్నట్టు చూడొచ్చు ఇందిరమ్మ ఇల్లు. పూజా సామాగ్రి తదితర వ్యర్థాలతో సంగమం నీళ్లు. జనవరి 12న సేకరించిన నీటి నమూనాలతో నివేదిక. మా సమయాన్ని వృధా చేయడానిక 250 పేజీల్లో ఫీకల్ కొలిఫామ్ ప్రస్తావనే లేదు. కుంభమేళాలో నీటి కాలుష్యానికి సంబంధించి యూపీపీసీబీ అఫిడవిట్పై ఎన్జీటీ ఆగ్రహం. సిపిసిబి నివేదికతో విభేదిస్తున్నారా అని నిలదీత. వారంలో కొత్త నివేదిక ఇస్తామన్న యూపీ. కుంభమేళాలో మహిళా భక్తుల స్నానాల వీడియోలు విక్రయిస్తున్న 2పై కేసు నమోదు. కుంభమేళాలో మహిళా భక్తుల స్నానాల వీడియోలు తీసి విక్రయిస్తున్న 2పై కేసు నమోదైంది. ఈ విధంగా పూజా సామాగ్రి తదితర వ్యర్థాలతో సంగమం నీళ్ళు. ఈ విధంగా కుంభమేళా నీళ్లు కలుషితమైన దానిపై అన్న వార్తల ఆరోపణలపై ఈ విధంగా వాళ్ళు పరీక్షలు నిర్వహిస్తారు. కానీ అక్కడ ఏ విధంగా నీటి కాలుష్యానికి సంబంధించి యూపీపీసీబీ అఫిడవిట్పై ఎన్జీటీ ఆగ్రహం. మా సమయాన్ని వృధా చేయడానికి 250 పేజీల్లో పీకల్ కొలిఫామ్ ప్రస్తావనే లేదు. ఈ విధంగా పీకల్ కొలిఫామ్ ప్రస్తావన లేదు, అక్కడ ఎలాంటి నీటి కాలుష్యం జరగలేదు అన్నట్టుగా చెప్పుకోవచ్చు. అది బాగానే ఉన్నాయి వాటరు, స్నానాలు చేయొచ్చు అన్నట్టుగా ఇక్కడ మనం కుంభమేళా గురించి వార్త చూడొచ్చు. సిప్లా జలుబు దగ్గు ఎటువంటిదైనా సాధారణమైనది కాదు, టైం తీసుకోండి. చెస్టన్ వంటి తలనొప్పి, వంటి నొప్పి, జలుబు, దగ్గు, చెస్ట్ అండ్ కోల్డ్ వాళ్ళు యాడ్ ఇచ్చారు టాబ్లెట్ గురించి. దీనిలోని P2DC ఫార్ములా జలుబు, దగ్గు, తలనొప్పి వంటి మరియు పంటి నొప్పి పైన పనిచేస్తుంది. చెస్టన్ సో మీ బెస్ట్ ఆన్ అని చెస్ట్ అండ్ కోల్డ్ టాబ్లెట్ గురించి. దగ్గు, జలుబు, తలనొప్పి, వంటి నొప్పికి కూడా పనిచేస్తున్నాడు సిప్లా చెస్ట్ అండ్ కోల్డ్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.